తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీని గురూజీ గారు. సాధన, సేవ ఇవే ప్రధాన లక్ష్యాలుగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది చాలా గొప్పదండి. ఇది నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తాను నేను. ప్రత్యేకించి చెప్పాలి, నిత్యాగ్ని అనేటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ ని వారు స్థాపించారు. ప్రస్తుతం అరుణాచలంలో ఉంది ఆ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది సాధు పుంగవులకి, అలాగే సామాన్య భక్తులు ఎవరైతే అరుణాచలం వస్తారో వారికి గొప్ప అవకాశం. అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. ప్రత్యేకించి సాధువులకి ఎంతో సత్కర్యలు చేస్తారు. ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే వారినే పరమేశ్వరులుగా భావిస్తారు వారు. ఇంకొకటి నిత్యాగ్ని అనేటువంటిది నాకు బాగా ఆశ్చర్యం అనిపించిందండి. దగ్గరుండి నేర్పిస్తారు గురువు గారు, ఎలా మనం నిత్యాగ్ని సర్వదేవతా హోమం మన ఇళ్లల్లో తేలిగ్గా మనం ఎలా చేసుకుని దైవానుగ్రహం పొందాలో వివరిస్తారనమాట. వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవన్నీ ఇవాళ వీడియోలో మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు శ్రీని గురూజీ గారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. ఎప్పుడైనా మనం మంచి పని చేస్తే దైవమే తోడుంటుందని చెప్తారు కదా, మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం ఏ విధంగా లభించింది మీకు? ఏమైనా సాక్షాత్కారాలు, నిదర్శనాలు కలిగాయా? అంటే ఖచ్చితంగా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే గురువు అనుగ్రహం, దేవతా అనుగ్రహం లేకుండా జరగదండి. అవును. అరుణాచలేశ్వరుడు అంటే డైరెక్ట్ గా ఆయన రూపంలో వచ్చి దర్శనం ఇవ్వరు, కానీ కొంచెం సాక్షాత్కారం ఉంది. అలా మీకు ఎప్పుడైనా అనిపించింది అనుభవం? అంటే నాకు ఒక సందర్భంలో నేను చెన్నైలో ఉన్నప్పుడు జరిగిందమ్మా. చెన్నైలో ఉన్నప్పుడు నేను శివరాత్రికి అరుణాచలం వెళ్ళి ఒక ఓవర్ నైట్ అన్నమాట. అంటే ఈవినింగ్ 6 నుంచి శివరాత్రి మొదలైన దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా కంటిన్యూస్ నైట్ 12 అవర్స్ శివుడి యొక్క మంత్రంతో, అరుణాచలేశ్వరుడు మంత్రంతో యజ్ఞం చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని, భార్యను తీసుకొని కారులో వెళ్తా ఉన్నాను అనమాట. చెంగల్పట్టు దాటంతో కారు ఏదో లైట్గా సౌండ్ వచ్చింది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళి ఒక అడవి ప్రాంతంగా ఉంది అక్కడ బాగా. ఆ బ్రిడ్జి దాటిన తర్వాత అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి అక్కడ కారు అక్కడ పెట్టేశాను. ఇది నైట్ టైం. సో వచ్చి కారు ఓపెన్ చేసి బయటకు వచ్చేసి చూస్తే కంప్లీట్గా టైర్ టేరప్ అయిపోయింది. అది జనరల్గా మనకి స్టీరింగ్ లో తెలిసిపోతుంది కదా, తెలియలేదు. సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఫ్లాట్ అనమాట. ఫ్లాటింగ్ ఆ రిమూవ్ మీదే ఉందన్నమాట. సో ఎలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, చెన్నై నుంచి ట్యాక్సీని పిలిపించుకోవాలా, ఏం చేయాలి అని ఇలా చూస్తే ఇదంతా అడవి. అండ్ అక్కడ ఏదో కొంచెం నెగటివ్ ఎనర్జీస్గా అనిపించింది అనమాట. లేటర్ ఐ కేమ్ టు నో ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ జోన్. అది కంప్లీట్ యాక్సిడెంట్ జోన్ అనమాట. సో ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉన్నాను. చిన్నపిల్లలు అప్పుడు మా పిల్లలు. తర్వాత వెంటనే ఒక బ్యాక్ నుంచి ఒక టిప్పర్ లారీ వచ్చింది. టిప్పర్ లారీ వచ్చి అక్కడ ఏం లైట్ కూడా లేదనమాట. అతను లైట్ ఆన్ చేసి పెట్టాడు. ఆ లైట్ ఫోకస్ మాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే, ఈ అడవిలో ఎవరు వచ్చి అతనికి వేయాల్సిన అవసరం లేదు. సరే అక్కడే ఉన్నాడు అనమాట. నేను వెళ్ళి అడిగాను, అయ్యా నాకు కొంచెం ఈ టైరు ఓపెన్ చేయటం, అది తీసి మళ్ళీ పెట్టేసుకోవటం తెలియదు అనమాట. నేను కారు ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నా కానీ తెలియదు. సో అది అడిగితే వస్తున్నాను అన్నాడు. మంచి యువకుడు, బలిష్టంగా ఉన్నాడు, ముఖ వర్చస్ అంతా బాగుంది. వచ్చాడు కరెక్ట్గా ఒక 5 minutes లోపే టకటకమని తీసేశాడు. మళ్ళీ మార్చేశాడు. నేను డబ్బులు ఆఫర్ చేశాను అనమాట. డబ్బులు ఆఫర్ చేస్తే డబ్బులు తీసుకోలే, వద్దన్నాడు. ఏం పేరు అని అడిగాను. అరుణాచలం అన్నాడు. సో అతను అరుణాచలం అంటంతో నాకు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. మీరు చెప్తేనే నాకు అనిపిస్తోంది. అంటే అదే ఏదో మహేష్, సురేష్, రమేష్ ఇంకేదన్నా పేరు చెప్పుంటే నాకు ఆ ఫీల్ ఉండేది కాదనమాట. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను, ప్లస్ అరుణాచలేశ్వరుడి మంత్రం తోటి ఒక ఓవర్ నైట్ నేను హోమం చేస్తున్నాను. ఇన్ని జరిగిన తర్వాత ఈ ఒక అబ్నార్మల్ సిట్యువేషను, ఒక యాక్సిడెంట్ సిట్యువేషన్లో ఎక్కడో ఒక అడవిలో ఇరుక్కుపోయిన ప్రదేశంలో వారు అలా చెప్పడం అనేది ఐ ఫెల్ట్ లైక్ ఇదేదో డివైన్ ప్రెజెన్స్, ఆయనే పంపించాడా లేదు ఆయనే వచ్చాడా అనేటువంటి భావన ఇట్ వాస్ దేర్ ఫర్ మీ ఫర్ ఎవర్ అనమాట. అటువంటి అంటే ఇంకా నేను ఇది కాకుండా ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ నేను యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 8 months కంటిన్యూస్ గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేశాను. ఆ చేసే రోజుల్లో
ఆ మనసులో ఖచ్చితంగా అది తెలుస్తూ ఉంటుందండి ఆ ఫీలింగ్. అంటే అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. వన్ మోర్ నిదర్శనం Yeah. ఏంటంటే నాకు జరిగింది. ఆయన్ని కోరుకుంటే ఏదైనా ఇస్తాడు. ఇన్ని వేల మంది, లక్షల మంది ఎందుకు వస్తున్నారు అనేది నాకు చాలా సార్లు ప్రూవ్ అయింది. ఓకే. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే నిత్యాగ్ని తరపున మేము ఒక గిరివలయం పాతలో పంచముఖ దర్శనం అని ఒక ప్లేస్ ఉంటుంది. మీరు కూడా చూసి ఉంటారు. అవును. పంచముఖ దర్శనం. అక్కడ పీక్ 5 ఫేసెస్ తో కనిపిస్తాయి. ఉంటుంది. అవును. అక్కడ అమ్మవారి గుడి ఉందన్నమాట. ఆ, అది బాగా జీర్ణావస్థలో ఉండి దానికి కుంభాభిషేకం అయ్యో. కట్టి సగంలో వదిలేశారు. ఉమ్, దానికి నేను గవర్నమెంట్కి లెటర్స్ పెట్టి మేము కుంభాభిషేకం చేపిస్తాము, దీన్ని జీర్ణోద్ధరణ యాక్టివిటీస్ మేము చేస్తామని చెప్పి ఉమ్, పెట్టి పోరాడాను అనమాట. అది రావడానికి నాకు అప్రూవల్ రావడానికి కూడా ఒక 9 months పట్టింది. బా. వచ్చిన తర్వాత అంటే బోర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అమ్మవారి Facilities అభిషేకానికి ఏం లేవు. నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలన్నమాట. ఇటువంటి క్రమంలో మేము ఒక బోర్ వేయించాం అక్కడ. అదంతా కొండ కదా మొత్తం. ఉమ్, మేము ఆ బోర్వెల్ అతను పిలిపిస్తే నీళ్లు పడవు సార్ ఇక్కడ అన్నాను. ఉమ్, నీళ్లు పడవండి ఇక్కడ అయ్యో. అన్నాడు. సరే మీరు ట్రై చేయండి అని అన్నాను. ఫస్ట్ సరే నేను అన్నాడు ఒక 400 వేస్తాను, లోతు 400 అడుగులు వేస్తాను, నీళ్లు పడితే చూడండి లేకపోతే వైండ్ అప్ అవుదాం అని అనుకున్నాం అనమాట. ఉమ్, సో అతను 400 వేసాడు, ఇంకొంచెం వెయ్యాను అనమాట 500, అలా 800, బా. అలా సుమారు 900 వేయించాను అనమాట. ఉమ్, 900 1000 వేయించాను, గుర్తులేదు. ఉమ్, ఈ ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు, ఓన్లీ పౌడర్ వస్తూ ఉందన్నమాట అక్కడి నుంచి. సో ఇంకా అది ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది, ఉమ్, ఈవినింగ్ స్టార్ట్ చేస్తే ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు. అంటే అట్లీస్ట్ మనకి కొంచెం బోరు వేస్తే తడన్నా వస్తుంది కదా, తడైనా. తడి మట్టి వస్తుంది కదా ఆ. బయటికి. ఆ తడి మట్టి కూడా లేదనమాట, కంప్లీట్గా పౌడర్. ఉమ్, బికాస్ అది అంతా రాక్ అది. రాకుంటుందా? సో అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళాను. అయ్యా నీది అమ్మవారి అభిషేకం కోసం గంగమ్మని అడిగాను, ఇక నీదే, నేను చేయాల్సింది చేశాను, ఉమ్, ఇంకంతా నీ అనుగ్రహం అని ఆయనకి నమస్కారం చేసుకొని బాధపడతాను వెళ్ళిపోయా. ఉమ్, ఇంకా ఆ బోర్ వేసిన దానికి కేసింగ్ పెట్టేసి వెళ్ళామండి. 3 days తర్వాత వచ్చి చూస్తే ఫుల్ వాటర్. ఓ, 3 hours మేము ఆన్ చేస్తే మోటరు ఇంత కూడా తగ్గకుండా ఆ వాటర్ ఫ్లో ఉందన్నమాట. అమ్మ, నిజంగా ఇది అనుగ్రహం అంటే స్వామి. వారిని అడిగితే మన ఆర్తితో ఇస్తారు అడిగితే అని. ఎలా ఇస్తారు అనేదానికి. అందుకే కదా ఇప్పుడు గతంలో 1 లక్ష మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు 4 ఇప్పుడు లక్షల నుంచి ఏంటండి? 5 లక్షలకు పెరిగింది రోజుకి పౌర్ణమికి. ప్రతి పౌర్ణమికి. ఇప్పుడు వీకెండ్స్ కి ప్రతి వీకెండ్ 20 నుంచి 50 వేల మంది వస్తున్నారు వీకెండ్. అసలు ఎంత మంది ఫ్లోటింగ్ అండి నిజంగా. అవునండి. చాలా మంది తెలుగు వారే కదండి. అందరూ ఎక్కువ మంది తెలుగు వారు, కర్ణాటక వారు. 90% జనరల్గా తెలుగు వారు ఉంటున్నారు. ఏమవుతుందంటే ఒక ఆధ్యాత్మిక ప్రదేశాలకి 2 ఉద్దేశాలతో వస్తారమ్మా. ఉమ్, వారి స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఒకటి. ఉద్దేశం ఒకటి, 2 కోరికల కోసం వస్తారు. సర్వసాధారణం. కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు, తిరగపోతే Correct. రారుగా, తగ్గిపోతారు కదా. ఉమ్, కానీ అరుణాచలం అని అనగానే అందరూ చెప్తారు మోక్ష క్షేత్రం అది, అందరూ కోరికలు తీర్చుకోవడానికి కాదు రావాల్సింది, మోక్షం ప్రసాదించయ్యా అని అడగడానికి రావాలని అంటారు. నిజమా అండి? కరెక్టేనమ్మా. ఇప్పుడు జ్ఞానక్షేత్రం అది, మోక్షక్షేత్రం కాశీ. ఆ, మోక్షాన్ని ఇచ్చేది కాశీ అనమాట. ఆ. ఇది జ్ఞానాన్ని ఇచ్చింది, జ్ఞానమే మోక్షం. అది Hmm. తప్పు వెర్షన్ ఏం కాదు, కరెక్టే Hmm. అనుకుందాం. ఉమ్, కానీ అది తత్వంలో. ఉమ్, కానీ మీరు అరుణాచల మాహత్యం పుస్తకం చదివితే Hmm. స్కాంద పురాణంలో ఉమ్, అరుణాచల మాహత్యం అనే ఒక చాప్టర్ ఉంది, అది చదివితే ఉమ్. అక్కడ ఆయన అన్ని కోరికలేనమాట. అసలు ఎందుకు రావాలి అరుణాచలం అని అంటే ఏం చెప్తారు మీరు? అరుణాచలం ఎందుకు రావాలి అని అంటే, ఉమ్, అరుణాచలం సృష్టిలో మొట్టమొదటి శివలింగం అండి. ఉమ్, శివుడు నేనున్నాను అని ప్రకటించుకున్న ప్రదేశం. ఉమ్, బ్రహ్మకి విష్ణుకి మధ్య జరిగినటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్లో Hmm. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే కార్యక్రమంలో ఉమ్, నేనున్నాను, నా ఆద్యంతాలు తెలుసుకోండి అని అన్నప్పుడు అని చెప్తారు. అప్పుడు శివుడు ఫస్ట్ టైం ప్రత్యక్షం అవుతాడు. ఉమ్, ప్రత్యక్షమై అప్పుడు నేను శివుణ్ణి అని చెప్తారు. ఉమ్, అప్పుడు ఇది జరిగింది మార్గశిర ఆరుద్ర రోజు అండి. మార్గశీర్ష మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఉమ్, వారి యొక్క ప్రకటన జరుగుతుంది, నేను శివుణ్ణి అని. ఉమ్, అప్పుడు నెక్స్ట్ శివరాత్రికి వారికి శివలింగాన్ని ఇచ్చి, ఉమ్, బ్రహ్మకి మురారికి వారికి శివలింగ అర్చన చేసింది కూడా ఫస్ట్ విష్ణువు బ్రహ్మే, అది నేర్పించిందే ముందు వారే. శివుడు. ఆ, అటువంటి దివ్యక్షేత్రం ఉమ్, అది ఒకటి. రెండవది అరుణాచలం అనేది అర్ధనారీశ్వర క్షేత్రం. అమ్మవారు కంచిలో తపస్సు చేసి ఇక్కడికి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి
అరుణాచలంలోకి శివుడిలోకి ఐక్యమయ్యి అర్ధనారీశ్వర తత్వం పొందింది కూడా అరుణాచల క్షేత్రంలో. ఇక్కడే ఈ బ్రహ్మ విష్ణు మధ్య జరిగిన సంవాదంలో బ్రహ్మ తప్పుడు సాక్ష్యం చెప్తే చెప్తారు. శివునికి కోపం వస్తుంది కదా, అప్పుడు కాలభైరవ స్వామి ఉద్భవించేది కూడా అరుణాచల క్షేత్రంలో. ఇక్కడే ఓకే. ఇన్ని ఇంత విశేషాలు ప్రశస్తమైనటువంటి ఇప్పుడు శివుడు కైలాసంలో ఉంటాడు అమ్మా, అది అత్తగారి ఇల్లు. ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆయన పుట్టింది ఆయనే శివుడు, ఆ పర్వతమే శివుడు. కాబట్టి అరుణాచలం రావాలి, శివుడిని చూడాలి. చూడాలి. అంటే ఇంకొక ఎక్కడైనా కానీ మనకి శివ దర్శనం చేసుకోవాలంటే ఏం చేస్తాం, గుడికి వెళ్ళి గుడిలో శివలింగాన్ని దర్శనం చేసుకుంటాం. అరుణాచలంలో ఉన్న అదృష్టం ఏంటంటే తల తిప్పితే స్వామి కనిపిస్తాడు. కనబడతారు. ఆ కొండే స్వామి. జ్ఞానప్రదాత దక్షిణామూర్తి రూపంలో ఉన్నారు అని అంటారు. ఆ కొండ మీద దక్షిణామూర్తి రూపంలో ఉన్నారని రమణులు వారు కూడా చెప్పారు కదా, వారికే సాక్షాత్కారం ఉంది కదా. కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ప్లేస్, ఎంతో మంది ఋషులు తపస్సు చేసినటువంటి ప్లేస్. అందుకే మనం దర్శించుకోవాలి, జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలి అక్కడికి వచ్చినప్పుడు. వినతా కద్రువ తెలుసు కదా, వారి కుమారుడిలో అరుణుడు అంటే అరూరవుడు అని ఉంటాడు అనమాట. ఆవిడ ఆ గుడ్డు, ఒక గుడ్డునేమో ఉంచిద్ది, ముందుగానే రెండో గుడ్డుని పగలగొట్టడంతో ఇద్దరు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆయన ఉరువులు లేకుండా అరూరవుడుగా పుడతాడనమాట. సగంతో పుట్టడంతో ఆయన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆయనకి సూర్యుడికి రథసారథిగా ప్రమోషన్ వస్తుంది. ఆయనే అరుణుడు, ఆయన పేరు. అంటే సూర్యుడు రావటానికంటే ముందు అరుణుడు వస్తాడన్నమాట మన లోకానికి. అది అంత అలా ఇటువంటి విశేషమైనటువంటి వివరాలు అరుణాచల మహత్యంలో ఎన్నో ఉన్నాయి. సూర్యుడికి ఏ విధంగా శాప విముక్తి చేశాడు, ఈ అరుణుడికి ఏ విధంగా శాప విముక్తి జరిగింది, ఎన్నో దేవతలకి ఏమేం జరిగినాయి. వసువులు ఉన్నారు, ఆ వసువులకి హవిస్సు పొందేటువంటి అధికారం లేదనమాట. వాయులింగం దగ్గర ఉన్నటువంటి ఆ కోనేరులో, ఆ కొలంలో, ఆ తీర్థంలో మునిగిన తర్వాత వారికి యజ్ఞ హవిస్సును పొందేటువంటి అవకాశం లభించింది. ఇలా అరుణాచల మహత్యంలో ఎలా ఉంది అంటే, ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఏమి అదృష్టం అంటే ఏమి కలుగుతుంది, ఏం ప్రతిఫలం కలుగుతుంది అనేది కూడా రాసింది. కాబట్టి ఇక్కడ మోక్షమే కాదు, ఇది భోగపురి కూడా అనమాట. అందుకనే మీరు చూడండి మీరు శివుడు కూడా మామూలు ప్లేసెస్లో లాగా అట్లా శివలింగం అధికంగా అలంకరణ చేసి ఉంటుంది, వైభవంగా అలంకరణ ఉంటుంది. మీకు అరుణాచలంలో గమనించారా మీరు? వేరే చోట మామూలుగా ఉంటుంది. కాబట్టి జ్ఞానం కావాలనుకున్న వారికి జ్ఞానం, కోరికలు తీర్చుకోవాలనుకునే వారికి కోరికలు, ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వారికి అన్నిటికీ అనువైన ప్లేసు. లేదు రిటైర్మెంట్ లో లాస్ట్ లో అంతా శివుని రోజు శివుని చూస్తా కూర్చోవాలనుకునే వాళ్ళకి సెటిల్మెంట్ ప్లేస్. చాలా మంది తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారండి. అంటే 1000 మంది పైనే ఉంటారు తెలుగు వాళ్ళు. ప్రతిరోజు చూస్తాం వాళ్ళని, ఎక్కడో కనపడుతుంది. నమస్కారం. శ్రీ గురుచరణ కమలేభ్యో. విన్నారు కదా, నిత్యాగ్ని చారిటబుల్ ట్రస్ట్ అండి. అరుణాచలంలో సూర్యలింగం ఎదురుగా ప్రస్తుతం ఆశ్రమం ఉంది. మరి కొద్ది రోజుల్లో వరుణలింగం దగ్గర ఆశ్రమం సిద్ధమవుతోంది. ఇప్పటికే రోజుకి 1000 మందికి పైగా వచ్చిన భక్తులు, అలాగే సాధువులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. ఇంత మంచి కార్యం ఇది, మనందరం కూడా పాల్గొనవచ్చు. మనందరం కూడా ఒక చేయి వేస్తే ఖచ్చితంగా అది దైవ సేవ కిందకే వస్తుంది. డొనేషన్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు. మీకు నేను నెంబర్స్ ఇస్తాను, ఆశ్రమానికి సంబంధించినవి అలాగే ట్రస్ట్కి సంబంధించినవి. మీకు తోచినంత సహాయం చేయొచ్చు. సహాయం అనే కన్నా దైవ కార్యంలో మనం కూడా భాగస్థులు అవ్వడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అలాగే గురువు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. 2 విధిగా పెట్టుకున్నారు వారు, సాధన చేయటం అలాగే సేవ చేయటం అనేది. సేవలో భాగంగానే ఈ చారిటీస్ ఇవన్నీ మనం చూస్తున్నాం. దాంతో పాటుగా నిత్యాగ్ని అనేటువంటిది ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో చేసుకోవాలి, ఆ దైవానుగ్రహం పొందాలనేది ఆయన ప్రధాన సంకల్పం. అందులో భాగంగా ఇలా నేర్పించడం, మీరు ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇలా మేము దైవకార్యం చేయాలనుకుంటున్నాం, ఈ హోమం, ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా మాకు కూడా అలవాటు అవ్వాలి, మా పిల్లలకి మీరు నేర్పించాలి అని మీరు అనుకుంటే గనక చక్కగా మీరు గురువు గారిని సంప్రదించవచ్చు. నెంబర్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, వారిని అడగండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు చక్కగా హోమం ఎలా చేయాలో నేర్చుకుంటే మీ ఇళ్లలో మీరు చేసుకుని ఆ దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.